హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ స్టూడెంట్స్. సో అందరికీ వెరీ 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 హార్టీ వెల్కమ్. సో ఈరోజు మనం చూడబోయేదంటే ఎన్సీఆర్టీ క్విజ్ అన్న. ఎన్సీఆర్టీ ప్రిపేర్ అవుతున్నారు, అతి ముఖ్యంగా వాటి నుంచి కూడా యూపీఎస్సీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఎలా ఆన్సర్ చేయాలి అనే విషయాన్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం. అందులో పాలిటీలో సో క్విజ్ నెంబర్ 5 అనేది చూస్తున్నాం. సో 5th క్విజ్ ఫ్రమ్ ద పాలిటీ. ఎవ్రీ డే మనం ఏదో ఒక 5 క్వశ్చన్స్ అనేది డీటెయిల్గా మనం ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే ఏంటో కూడా నేను మీకు వివరంగా అనేది మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి సంబంధితమైన క్వశ్చన్స్ ఏనన్నా ఈరోజు మనం చూడబోయేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, అసలు ఎన్సీఆర్టీ ఎందుకు చదవాలి? సో మీరు యూపీఎస్సీ చదవాలని కలలు కంటున్నారు, యూపీఎస్సీ ప్రారంభించాలి అనుకుంటున్నారు అంటే మీకు ఎన్నో డౌట్స్, ఎన్నో క్వశ్చన్స్ మీకు వస్తుంది. వాటన్నిటికి కూడా ఒకటే సమాధానం అన్న ఎన్సీఈఆర్టీ. సో మీరు 10th క్లాస్ చదువుతున్నా కానీ ఐఏఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ఎన్సీఆర్టీతో చేయొచ్చు అన్నమాట. మీరు ఇంటర్ చదువుతూ యూపీఎస్సీ చదవచ్చా అంటే చదవచ్చు. ఎలా స్టార్ట్ చేస్తారు? ఎన్సీఆర్టీతో స్టార్ట్ చేస్తారు. డిగ్రీ చదువుతూ ఐఏఎస్ చదవచ్చా అంటే చదవచ్చు. ఏం చేస్తారు? ఎన్సీఆర్టీతో స్టార్ట్ చేస్తారు. సో మీరు ఏమన్నా చేస్తూ కూడా, జాబ్ చేస్తూ ఎక్కడైనా కానీ మీరు ప్రిపేర్ అవ్వాలి అని డిసైడ్ అయ్యారు అంటే మీరు స్టార్ట్ చేయాల్సింది ఎన్సీఆర్టీ ప్రిపరేషన్ అన్న. ఎన్సీఆర్టీ లేకుండా యూపీఎస్సీ లేదు అనే విధంగా అనేది తయారైపోయింది. ఎందుకంటే మేబీ ఇన్ ప్రిలిమ్స్ ఆర్ మేబీ ఇన్ మెయిన్స్. సో మీకు క్వశ్చన్స్ అనేది ఇక్కడి నుంచే ఎక్కువగా అనేది రావడం అనేది జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా మినిమం సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడి నుంచి వస్తుందన్న. అలాగే మీకు సబ్జెక్ట్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నప్పుడు యూపీఎస్సీ సబ్జెక్ట్స్ అని అర్థం అవ్వాలన్నా కానీ మీరు ఒక ఎన్విరాన్మెంట్ తీసుకోండి, ఒక జాగ్రఫీ తీసుకోండి, ఒక పాలిటీ తీసుకోండి, ఒక ఎకనామీ తీసుకోండి, ఒక హిస్టరీ తీసుకోండి. వేటికైనా కానీ ఎన్సీఆర్టీ ఈస్ ఏ బ్యూటిఫుల్ బేస్ నాన్న. ఎప్పుడైనా మనం ఇల్లు కట్టుకుంటున్నప్పుడు బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్ వేస్తే ఆ ఇల్లు అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క యూపీఎస్సీ కళలను మీరు నెరవేర్చుకోవాలనుకుంటున్నారంటే మీ బేస్మెంట్ స్ట్రాంగ్గా ఉండాలి. సో అలాంటి మీ యొక్క ఫౌండేషనల్ కోర్స్ మనం అందిస్తూ ఉన్నాం. దట్ ఈస్ అవర్ ఎన్సీఆర్టీ ఫౌండేషనల్ కోర్స్ అన్న. అద్భుతమైన కోర్సెస్ తెలుగు మీడియంలో, అది తెలుగు మీడియంలో ఉన్న స్టూడెంట్స్ కూడా అర్థమయ్యే విధంగా. కానీ తెలుగు మీడియం కాదు నాన్న, అపోహలొద్దు. సో కాకపోతే తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇంగ్లీష్ చదవడం అంటే కష్టం, ఇంగ్లీష్ బుక్స్ అంటే కష్టం. వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా, ప్రారంభ దశలో ఉంటున్న చిల్డ్రన్స్కి అర్థమయ్యే విధంగా, ఎవరైనా కానీ స్టార్టింగ్ స్టేజెస్లో ఉండే వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా క్వాలిటేటివ్గా తెలుగు రాష్ట్రాల్లో, ఏపీ తెలంగాణలో అద్భుతమైన కంటెంట్ మనం అందిస్తున్నాం నాన్న ఈ యొక్క ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సెస్ ద్వారా. లైన్ బై లైన్ డీటెయిల్గా ప్రతి పాయింట్ కూడా స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా ప్రతి చిన్న విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది అందిస్తున్నాం అన్నమాట. సో ఈ కోర్స్ అనేది మీరు డీటెయిల్గా చూశారు అంటే ఇక్కడ 15,000 రూపీస్, కానీ మనకి ఆఫర్ నడుస్తుండడం వల్ల 5,000 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ అనేది అందుబాటులో ఉంది. మీకు 10,000 రూపాయలకే కంప్లీట్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది మీకు లభిస్తుంది అన్నమాట. సో అలాగే ఈ కోర్స్ అనేది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అన్న. ఆఫర్ అనేది మీకు 31 మార్చ్ వరకు మాత్రమే ఉంటుంది. ఎవరైతే స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలని డిసైడ్ అయ్యారో, రాబోయే కాలంలో యూపీఎస్సీ క్లియర్ చేయాలి, క్రాక్ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారో వారికి ఈ కోర్స్ అనేది ఒక వరం లాంటిది. డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కోర్స్. సో నెక్స్ట్ అన్న, ఎవరైతే కంప్లీట్ కోర్స్ కోరుకుంటున్నారో మీకోసం యూపీఎస్సీ ఇన్ఫినిటీ లాంటి అద్భుతమైన కోర్సెస్ మనం అందిస్తున్నాము. 20,000 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ ప్రస్తుతానికి నడుస్తుంది నాన్న. మీకు 45,000 రూపీస్కే కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది. 1st ఏప్రిల్కి అంతా కూడా న్యూ బ్యాచెస్ లాంచ్ అవుతున్నాయి. ఈ ఆఫర్ అనేది 31 మార్చ్ వరకు మాత్రమే వ్యాలిడిటీ, లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఇది. సో ఎవరైతే మీ సర్కిల్లో యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి తెలుగు రాష్ట్రాల్లో అనుకుంటున్నారో మీరు లక్షలు కట్టాల్సిన అవసరంలో 45,000 రూపీస్కే మీరు కంప్లీట్ కాంప్రహెన్సివ్ లైవ్ అండ్ రికార్డెడ్ కోర్సెస్ అనేది పొందవచ్చు. నెక్స్ట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్. మీరు క్లాస్ ఎన్విరాన్మెంట్లో క్లాసెస్ వినాలి అనుకున్నా కానీ వైజాగ్ మరియు హైదరాబాద్లో మన ఇన్స్టిట్యూషన్స్ అనేది ఉన్నాయి. ఆఫ్లైన్ బ్యాచెస్కి మీకు 55,000 రూపీస్కి మీకు ఫ్లాట్ 20,000 రూపీస్ డిస్కౌంట్తో అందిస్తూ ఉన్నాం కోర్సెస్. దీనికి కూడా మీకు 1st ఏప్రిల్కి అంతా కూడా బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి.
సో ఇంట్రెస్ట్ అయిన వాళ్ళు జాయిన్ అవ్వగలరు. అలాగే మన వద్దన పిఎస్ఐఆర్, పబ్బ్యాట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షనల్స్ ఉన్నాయి. అలాగే కరెంట్ అఫైర్స్ కోర్సెస్ ఉన్నాయి, టీఎస్పిఎస్సి కోర్సెస్ ఉన్నాయి, ఏపీఎస్సి కోర్సెస్ ఉన్నాయి. ఎన్నో మల్టిపుల్ కోర్సెస్ మీకు అందుబాటులో ఉండేలాగా స్పెషల్ ఆఫర్స్తో అందుబాటులో ఉన్నాయన్న. మీరు ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యారు అంటే మీకు తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వారు డీటెయిల్గా అనేది ప్రొవైడ్ అనేది చేస్తారనమాట. సో ఫస్ట్ ఈరోజు యొక్క ఎంసీక్యూస్ చూసేద్దాము. తర్వాత ఏంటంటే వీ కెన్ గో టు ద టాపిక్ నాన్న. సో అంటే ఏంటంటే నాన్న, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ మనం ఏంటంటే క్వశ్చన్స్ మనం చూసేసిన తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ గురించి పూర్తి వివరణ అనేది ఈ యొక్క 5 క్వశ్చన్స్ అయిన తర్వాత నేను మీకు ఇస్తానన్నమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో చూడండి నాన్న, మొట్టమొదటిసారిగా మనకి ఏంటంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది మొట్టమొదటి సిట్టింగ్ అనేది ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా బేసిక్ ఫ్యాక్ట్స్. సో దీంట్లో మనకి ఎలిమినేషను అలాంటివి ఏవీ లేవు. బట్ ఒకటి ఇక్కడ క్లూ ఫ్యాక్టర్ ఏంటంటే నాన్న, December 1946 జరిగింది. డేట్స్ పరంగా మీకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంతే. సో 9th December అనేది రైట్ ఆప్షన్. సో దేర్ ఇస్ నో ఆప్షన్ ఇన్ ఇట్. సో అందువల్ల ఇది డైరెక్ట్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్. ఎందుకంటే 2016 ఓకేనా, 2016 పేపర్ చూసారంటే ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అనేది అడిగారు నాన్న. సో ఎవ్రీ ఇయర్ కూడా ఫ్యూ ట్రెండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఫ్యాక్చువల్గా డైరెక్ట్గా అడిగే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. కాబట్టి బీ రెడీ టు ఫేస్ సచ్ క్వశ్చన్స్ ఆల్సో. సో దీనికి ఆన్సర్ ఏంటంటే నాన్న, సో ఫస్ట్ క్వశ్చన్ 9th December 1946. అన్ని క్వశ్చన్స్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి సంబంధించి అడుగుతున్నాను ఈరోజు, అందువల్ల డోంట్ వరీ. సో వివరణ అనేది లాస్ట్లో ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంకొక విషయం చెప్పాలన్నా, సో ఏంటంటే మీరు ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఏంటంటే వెన్ ఐ బ్రింగ్ ద క్వశ్చన్ ఓకేనా, మీ క్వశ్చన్ తేగానే కొద్దిసేపు అనేది ఆ స్క్రీన్ని పాస్ చేసి మీరు ఆన్సర్ అనేది మీ మైండ్లో అనుకోండి. తర్వాత ఏంటంటే సో యూ క్యాన్ వాచ్ ఇట్. అలాగే వీడియోస్ నచ్చిందంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో మీ యొక్క అద్భుతమైన కమెంట్స్ కూడా కమెంట్ చేయండి ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆర్ చూసన్ బై. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ అన్న. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయింది ఓకే, అక్కడ ఉన్న వారిని ఎలా ఎన్నుకున్నారు, ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ని ఓకేనా, సో ఎలా ఎన్నుకున్నారు అనేది మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ చూడండి, డైరెక్ట్ ఎలక్షన్ అంటే ప్రజలే ఓటు వేసి ఎన్నుకోవడం. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటే ఏంటంటే ఎన్నుకోబడిన వారు మళ్ళీ ఎన్నుకోవడం ఓకేనా. ఎలక్టెడ్ ఓకేనా, ఎలక్టెడ్ ఎలెక్ట్స్. సో చూడండి, ఎలక్టెడ్ ఎలెక్ట్స్ అంటే మీకు అర్థమైపోయింది, అంటే ఎన్నుకోబడిన వారు ఎన్నుకుంటారన్నమాట. ఇది ఇండైరెక్ట్ ఎలక్షన్. సో ఇక్కడ ఏంటంటే నామినేటెడ్ అంటే ఏంటంటే ఈ కాంగ్రెస్ కమిటీ నుంచి వీరిని మనము నామినేట్ చేస్తున్నాము అంటే పేరును ప్రతిపాదించడం, వారిని అపాయింట్ చేయడం. తర్వాత నామినేషన్ బై ద బ్రిటిష్ గవర్నర్. సో ఇప్పుడు ఈ యొక్క క్వశ్చన్లో మీకు ఎలిమినేషన్ పద్ధతిలో ఏం చేయొచ్చు అంటే నన్న, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది మన ఇండియాకి కాన్స్టిట్యూషన్ రెడీ చేయడానికి, అంటే ఇండియాని పరిపాలించుకోవడానికి, బ్రిటిష్ నుంచి మనం స్వతంత్రం పొందడానికి మన ఇండియన్స్ కంటూ ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫామ్ అయింది. ఇంకా చివరి దశలో ఇంకా స్వతంత్రం వచ్చేస్తుంది అనగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫామ్ అయిందన్న. సో అలాంటప్పుడు బ్రిటిష్ గవర్నర్లచే నామినేట్ చేయబడిన అసెంబ్లీ ఎలా ఫామ్ అవుతుంది? ఖచ్చితంగా ఫామ్ కాదు కదా. సో ఇప్పుడు గెస్ చేస్తున్నాను ఎలిమినేషన్ పద్ధతి ఎలా పనిచేస్తుందని. సో ఇక్కడ ఎప్పుడైనా కానీ నామినేషన్లో చేసేటప్పుడు ఏంటంటే సరైన వ్యక్తిని మనం ఎన్నుకోవడం అనేది జరగదు. ఎవరికి అనుకూలస్తులు ఎవరైతే ఉంటారో వారిని ఎన్నుకుంటారు. తర్వాత ప్రావిన్షియల్ కాంగ్రెస్ కమిటీస్. సో ఇక్కడ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మీరు తెలుసుకోవాల్సిందంటే కాంగ్రెస్ ఒకటే అయితే మన స్వతంత్రానికి ముందు లేదు. ఎన్నో పార్టీస్ ఉన్నాయి, డిఫరెంట్ మెంబర్స్ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వెనకబడిన వర్గానికి చెందిన అంబేద్కర్ గారు, జిన్నా, ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు పార్టిసిపేట్ చేశారో లేదో తర్వాత, కానీ ఒక అసెంబ్లీ ఫామ్ అవడానికి ఒక కాంగ్రెస్తో ఓకేనా, ఒక కాంగ్రెస్తో లింక్ చేశారంటే అది తప్పు అయిపోతుంది కదా. సో ఇది మనకి పోతుంది. తర్వాత మిగిలేది ఏంటంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎలక్షన్. సో ఇక్కడ చూడండి, డైరెక్ట్ ఎలక్షన్ ఆ కాలంలో ఒక కఠినమైన పద్ధతి ఏముందంటే మనకి, సో ఇక్కడ చూడండి, డైరెక్ట్ ఎలక్షన్స్ అంటే అంతమందిని మనం కలిపి ఈ అసెంబ్లీ ఫామ్ అవడానికి, ఓటు వేయడానికి. ఆల్రెడీ World War II 1946 అంటే World War II ఎండ్ అయిపోయి అతి దారుణమైన పరిస్థితిలో ఉంది. బ్రిటిష్ వారు స్వతంత్రం ఇలే కానీ ఇండియా నుంచి వెళ్ళిపోయాలని అయితే ఫిక్స్ అయిపోయారు. అలాంటప్పుడు వారు ఎందుకు ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ పెట్టి డైరెక్ట్ ఎలక్షన్ కండక్ట్ చేసి ఎంతో ఖర్చుతో కూడిన పని చేస్తారనన్నా? సో ఖచ్చితంగా అది చెయ్యరు. సో అందువల్ల డైరెక్ట్ ఎలక్షన్ పోతుంది. ఆన్సర్ అనేది ఇండైరెక్ట్ ఎలక్షన్.
ఇప్పుడు ఒక క్వశ్చన్కి నేను చెప్తున్న వివరాలనేది తెలుసుకొని ఆ క్వశ్చన్ ఆన్సర్ చేశానంటే ఫ్యూచర్ టర్మ్స్లో మీరు ఎగ్జామ్లో పొరపాటున ఇలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేసేటప్పుడు మీ మైండ్లో ఎటువంటి డౌట్స్ రాదు నాన్న. సో అదే మీకు చెప్పే నేను ఇంపార్టెన్స్. సో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటే ఎన్నుకోబడిన వాళ్ళు ఎన్నుకోవాలి. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఓకేనా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఒకటి ఉంది నాన్న. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది 1935లో ఫామ్ అవుతుంది. ఓకేనా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది 1935లో ఇంట్రడ్యూస్ చేశారు. ఆ 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ని అనుసరించి ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఫామ్ చేశారు. ఓకేనా, ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంటే ప్రాంతీయంగా ఒక్కొక్క ప్రాంతానికి, ప్రావిన్సెస్ విడదీసిన ప్రాంతానికి ఏంటంటే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనేది ఫామ్ చేస్తారు. ఏం ఫామ్ చేస్తానన్నా, లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అనేది ఫామ్ చేస్తారు. ఈ అసెంబ్లీస్లో కొంతమందిని ఏంటంటే ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. సో ఇందులో మెంబర్స్ ఉంటారు. ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మెంబర్స్ అంతా కలిసి ఎలక్ట్ చేస్తారన్నమాట. సో ఈ మెంబర్స్ అనేది ఎలక్ట్ చేస్తారు. ఆ ఎలక్ట్ చేసిన వారే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉంటారు. ఎందులో ఉంటారు? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అనేది ఉంటారు. సో ఇప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనే వారిని ఎన్నుకోవడం అనేది జరిగింది. అంటే ఎలక్ట్ అయితే చేశారు, కాకపోతే ఎలక్ట్ ఎలా చేశారు? ఇండైరెక్ట్గా ఎలక్ట్ చేశారు. ఎలాగంటే ప్రజలచే ఎన్నుకోవాలి, డైరెక్ట్గా ప్రజలు ఎన్నుకోవాలి, కానీ ఇక్కడ ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ తరపు నుంచి కూడా ఎన్నుకోవడం అనేది జరిగింది. సో అంటే ఇండైరెక్ట్ ఎలక్షనే కదా నాన్న. సో ఆన్సర్ సరిపోయిందా? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యువర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో ఇప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఏ తరహాలో ఎన్నుకోవడం అనేది జరిగింది అనేది మీకు ఎలక్షన్ అనేది అర్థమైంటుంది. తర్వాత మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫస్ట్ ఫ్లోటెడ్ ద ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అసలు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది చెప్తున్నామే, కానీ ఈ ఐడియాని మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది ఎవరు? సో ఫస్ట్ పర్సన్ టు ఇంట్రడ్యూస్ ద ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో ఇది వెరీ వెరీ సింపుల్ అనుకొని అందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. బట్ థింగ్ ఈజ్ దట్ గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిసారిగా ఇది కూడా ఫ్యాక్టే, మొట్టమొదటిసారిగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది కావాలి అని చెప్పిన ఎవరంటే ఎంఎన్ రాయ్ గారు. ఎంఎన్ రాయ్ అనే అతను సో చాలా వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఇండియాలో ఫామ్ అవ్వడానికి ముఖ్యమైన రోల్ ప్లే చేసిన వ్యక్తి. ఓకేనన్నా. సో ఇతను పేరు వచ్చింది కాబట్టి మనం ఎంఎన్ రాయ్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అనేది తెలుసుకుందాం. సో ఎందుకంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫామ్ అవ్వడానికి ఇతను హెల్ప్ చేశాడు కాబట్టి, సో అతని యొక్క ఐడియాలజీ నుంచి మనకు వచ్చింది కాబట్టి వీ నీడ్ టు నో అబౌట్ హిమ్. సో కొంతమంది చూడండి, ఇండియన్ పొలిటికల్ థాట్లో కొంతమంది లీడర్స్ గురించి మనకి ఎక్కువ డేటా దొరకదు, అందులో ఇలాంటి ఎంఎన్ రాయ్ లాంటి వాళ్ళు ఒకరు. సో అందుకనే ఏంటంటే ఐఎమ్ గివింగ్ యూ ద కంటెంట్ అబౌట్ ఎంఎన్ రాయ్. సో చూడండి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ గురించి కూడా చెప్తా అన్నాను, నో వరీస్. సో అలాగే ఎంఎన్ రాయ్ గురించి ఇప్పుడు కొద్దిగా మనం తెలుసుకొని తర్వాత ఫార్వర్డ్ వెళ్దాం. ఎందుకంటే చూడండి, సో జవహర్లాల్ నెహ్రూ గురించి, మోతిలాల్ నెహ్రూ గురించి, ఎస్సీ బసు గురించి ఎక్కువగా వింటారు, బట్ వీ కెన్ గో ఫార్వర్డ్. సో తర్వాత ఏంటంటే ఎంఎన్ రాయ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా. ఎంఎన్ రాయ్ అనే వ్యక్తి ఏంటంటే హీఈస్ వన్ ఆఫ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ మూమెంట్లో కూడా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్ అన్న. సో ఏంటంటే నాన్న, ఇతని యొక్క ఐడియాలజీ ఏంటంటే మార్క్సిజం. ఓకేనా, మార్క్సిస్ట్ ఐడియాలజీతో ముడిపడి ఉంది. ఓకేనా, మార్క్సిస్ట్ మెంటాలిటీతో ఉంది. సో అందుకని ఈసే మార్క్సిస్ట్. అలాగే ఏంటంటే ఇతని యొక్క పద్ధతులు, ఆలోచనలు ఏంటంటేనన్నా చాలా వరకు ఏంటంటే రాడికల్ హ్యుమానిజం. సో అంటే రాడికల్ హ్యుమానిజం, మానవత్వాన్ని నెలకొల్పే విధంగా తన యొక్క థాట్స్ అనేది ఉన్నాయి. సో రాడికల్ హ్యుమానిజం అనేది తన యొక్క థాట్ అనమాట, తన యొక్క ఆలోచన విధానం అన్నమాట. తర్వాత మనం చూసుకున్నాము అంటే వెయిట్ 1 సెకండ్, ఐ థింక్ దిస్ ఇస్ సఫిషియంట్ అనుకుంటాను. యా, సో రాడికల్ హ్యుమానిజం అనే థాట్. తర్వాత ఏంటంటే అతను వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫౌండర్ ఆఫ్, సో చూడండి, మెక్సికన్, ఓకేనా, మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ ఫామ్ అయ్యేటప్పుడు, ఓకేనా, మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ ఫామ్ అయ్యేటప్పుడు అందులో ఫౌండింగ్లో ఇతను కూడా ఉన్నాడనమాట. ఈ పార్టీ ఫౌండ్ చేసేటప్పుడు మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీలో వచ్చేసి ఫౌండర్ ఎవరున్నారంటే ఇతను. సో దట్ ఈస్ వన్ థింగ్. తర్వాత ఏంటంటే మన ఇండియాలో, ఓకేనా, ఇండియాలో కమ్యూనిస్ట్ పార్టీ ఫామ్ అయ్యేటప్పుడు, ఇండియాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సో కాకపోతే ఇండియాలో ఫామ్ కల, ఇండియా యొక్క కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ ఫామ్ అయిందంటే నాన్న తాష్కెంట్లో ఫామ్ అయింది. ఎక్కడ ఫామ్ అయింది? తాష్కెంట్లో ఫామ్ అయింది. అంటే అప్పుడు యుఎస్ఎస్ఆర్లో ఒక భాగము, రష్యాలో. అక్కడ ఏంటంటే ఇతని యొక్క ఐడియాలజీస్తో ఏంటంటే హీ వాజ్ ద ఫస్ట్ ఫౌండర్ నాన్న.
సో తాష్కెంట్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఫౌండ్ చేసే దాంట్లో ఇతను ఉన్నాడు. ఇండియాలో ఫౌండ్ చేయలేదు కానీ అక్కడ ఫౌండ్ అనేది చేశారు. సో అతను ఏంటంటే ఈస్ అ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. సో నేషనల్ కాలేజ్ ఆఫ్ అరవింద్, ఓకేనా, సో నేషనల్ కాలేజ్లో చదువుకున్నారు, అరవింద్ ఘోష్ అండర్లో చదువుకున్నాడు. సో అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్లో చిన్నప్పటి నుంచే ఏంటంటే ఐడియాలజికల్గా అనేది ఇతను అన్నీ కూడా తెలుసుకున్నాను. తర్వాత ఏంటంటే కొన్ని స్టోరీస్ చెప్తాను వినండి, ఎందుకంటే ఇవన్నీ కూడా మనం నోట్స్ రాస్తూ ఉండలేము, ఇట్ విల్ నాట్ బీ టైమ్ సఫిషియెంట్. సో ఏంటంటే ఇతను ఏంటంటే శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్తాడు తర్వాత, ఓకేనా. సో తర్వాత ఏంటంటే యూఎస్ఏ, అక్కడి నుంచి వెళ్ళి ఏంటంటే హీ విల్ బీ ఇంటరాక్టింగ్ విత్ మెనీ పర్సన్. సో అలాగే ఏంటంటే అక్కడి నుంచి తన పేర్లు మార్చుకుంటూ ఉంటాను నేను. సో అంటే ఏంటంటే నరేంద్రనాథ్ అనేది మార్చుకుంటారు, రాయ్ అనేది యాక్చువల్గా ఆయన పేరు. తర్వాత ఏంటంటే నరేంద్రనాథ్ భట్టాచార్య, తర్వాత ఇంకొక నేమ్కి మనబేంద్ర, ఓకేనా, మనబేంద్రనాథ్ రాయ్. సో అలా ఎంఎన్ రాయ్ అనేది మారుతాడు. ఇతని యొక్క ఐడియా అంతా కూడా సోషలిస్ట్ ఐడియాలజీ అన్న, కమ్యూనిస్ట్ ఐడియాలజీ అండ్ సోషలిస్ట్ ఐడియాలజీలో అనేది ఇతను పొందుతాడు. సో అప్పుడున్న మార్క్సిస్ట్ స్టడీ ఇవన్నీ కూడా అద్భుతంగా అనేది చదువుతాడు. సో యాక్చువల్గా ఈ మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఎప్పుడు ఫామ్ చేశారంటే 1917లో ఫామ్ చేశారు. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఇండియాలో కూడా, ఇండియా యొక్క ఐడియాలజీలో కూడా రావాలనేది 1925లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది తాష్కెంట్లో, ప్రస్తుతానికి తాష్కెంట్ అనేది ఉజ్బెకిస్తాన్లో ఉందన్న. సో అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఉజ్బెకిస్తాన్లో తాష్కెంట్ అనేది ఉంది. సో అలా కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఫామ్ చేస్తారు. తర్వాత తన యొక్క జర్నీ అంతా కూడా ఏంటంటే సో హీ విల్ బీ అరౌండ్ విత్ మాస్కో, రష్యా, అదంతా కూడా మంచి టైస్ అనేది ఉండేది. తర్వాత ఏంటంటే థర్డ్ ఫేజ్గా వస్తున్నప్పుడు ఏంటంటే ఇతన్ని ఏంటంటే జైల్లోకి వేసేస్తారు. సో అంటే ఏంటంటే తన యొక్క ఐడియాలజీస్కి ఏంటంటే 6 years 1931లో, ఓకేనా, 1931లో ఏంటంటే కాన్పూర్ కాన్స్పిరసీ, ఓకేనా. సో కాన్పూర్ కాన్స్పిరసీ గుర్తుపెట్టుకోండి, కాన్పూర్ కాన్స్పిరసీ లేదంటే కాన్పూర్ బోల్షివిక్ కాన్స్పిరసీ అంటాం. ఏమంటుంది ఇది? కాన్పూర్ బోల్షివిక్. ఇది మీకు మోడర్న్ ఇండియా చదివేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. కాన్పూర్ బోల్షివిక్ కాన్స్పిరసీ కేసులో ఇతన్ని అరెస్ట్ చేస్తారు నాన్న. సో అరెస్ట్ చేసి 6 years, ఓకేనా. సో ఈ కేసులో అరెస్ట్ చేసి 6 years అనేది జైల్లో అనేది వేస్తారు. సో అలాంటప్పుడు ఏంటంటే జైల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇతను ఎన్నో పుస్తకాలు అనేది రచిస్తాడు. ఆ రచించిన పుస్తకాలని ప్రిసన్ మ్యానుస్క్రిప్ట్స్ అంటారు, ఓకేనా, ప్రిసన్ మ్యానుస్క్రిప్ట్స్. ప్రిసన్ మ్యానుస్క్రిప్ట్స్ రచించిన వారు ఎవరంటే మీరు ఇతని పేరు గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత చూశారు అంటే ఇతను ఏంటంటే 1936లో ఫైనల్గా ఏంటంటే ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అవుతాడనమాట. తరువాత ఇండియన్ ఐడియాలజీస్ నచ్చకుండా 1940లో హీ లెఫ్ట్ కాంగ్రెస్. సో లెఫ్ట్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ నుంచి కూడా బయటకు వచ్చేస్తారనమాట. తర్వాత ఏంటంటే ఇతను ఫైనల్గా ఏంటంటే 1943లో ఏంటంటే రాడికల్ డెమోక్రటిక్ పార్టీ, ఓకేనా, రాడికల్ డెమోక్రటిక్, ఓకేనా, డెమోక్రటిక్ పార్టీ అనేది ఫామ్ చేస్తారనమాట. ఏం ఫామ్ చేశాడు? రాడికల్ డెమోక్రటిక్ పార్టీ అనేది ఫామ్ చేసి సో అక్కడ ఏంటంటే కొత్త రకమైన ఫిలాసఫీ ఏంటంటే ఇతను హీస్ ఎ క్రిటిసైజ్డ్ గాంధీ. చూడండి, ఇతను గాంధీని కూడా క్రిటిసైజ్ చేస్తానన్న, గాంధీని, కార్ల్ మార్క్స్ని, ఎవరిని వదల అందరినీ కూడా క్రిటిసైజ్ చేస్తాడు. అందుకనే రాడికల్ హ్యుమానిజం అంటాడు. సో కొత్త రకమైన ఒక ఐడియాలజికల్ థాట్ అనేది ఇతను స్టార్ట్ చేస్తాడు. సో అలాగే ఏంటంటేనన్న సో ఇతను ఇండియన్ రెనైసెన్స్ ఇన్స్టిట్యూట్ అనేది ఫామ్ చేస్తాడు, ఓకేనా, ఇండియన్ రెనైసెన్స్, ఓకేనా, ఇండియన్ రెనైసెన్స్ అనే ఒక ఇన్స్టిట్యూట్ అనేది ఫామ్ చేస్తారు డెహ్రాడూన్లో, ఓకేనా, ఇప్పటికీ కూడా ఉంది డెహ్రాడూన్లో ఒక ఇన్స్టిట్యూట్ అనేది ఫామ్ చేస్తారు నాన్న. సో ఇది తన యొక్క ఒక బ్రీఫ్ స్టోరీ. స్వతంత్రం వచ్చిన తర్వాత హార్ట్ అటాక్తో మన హీరో వచ్చేసి చనిపోతారు. ఇది మీ యొక్క ఎంఎన్ రాయ్. సో ఎంఎన్ రాయ్ వచ్చేసి హీఈస్ కంప్లీట్లీ అగెన్స్ట్ లెనిన్ అన్న. లెనిన్ యొక్క ఐడియాలజీకి వ్యతిరేకంగా అనేది తన యొక్క ఐడియాలజీ ఉంటుంది, గాంధీకి వ్యతిరేకంగా ఐడియాలజీ ఉంటుంది. సో ఐడియాలజీస్ అనేది మీరు జనరల్గా ఇంకా డీప్ మెయిన్స్ చదివేటప్పుడు మీరు అతని గురించి, అతని యొక్క ఐడియాలజీస్ గురించి తెలుసుకుంటానన్న. దట్ ఈస్ వాట్. సో ఇతను చెప్పిన సిస్టమే ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఇతని యొక్క బ్రెయిన్ చైల్డే ఈ యొక్క కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనమాట. ఓకే, లెట్ us అండర్స్టాండ్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఒక క్వశ్చన్ అనేది మనం క్వశ్చన్ రూపంలో చదువుతున్నప్పుడే వీ నీడ్ టు గెట్ ఇన్ టు డీటెయిల్డ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాజ్ కంపోజ్డ్ అలాంగ్ ద లైన్ సజెస్టెడ్ బై. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది దేంతో పాటుగా ఫామ్ అయింది అనేది అడుగుతున్నారు. సో యాక్చువల్గా ఏంటంటే మన ఇండియాకి వచ్చేసి క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది వస్తుంది. సో చూడండి, సైమన్ కమిషన్ 1927. సో వీ క్యాన్ ఎలిమినేట్ ఇట్.
రాడ్క్లిఫ్ కమిషన్ అనేది బార్డర్ డిస్ప్యూట్ కమిషన్. సో అదేంటి, బార్డర్ డిమార్కేషన్ కమిషన్. మనకి బార్డర్ డిమార్కేషన్కి స్వతంత్రం వచ్చేస్తుంది అనేటప్పుడు ఫామ్ చేసిన కమిషన్ రాడ్క్లిఫ్ కమిషన్స్. అలాగే క్రిప్స్ కమిషన్ అనేది 1942లో అప్పుడు వస్తుంది, ఓకేనా. సో కానీ మనకేంటి 1946లో మనకి సో కాల్డ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్ అయింది కాబట్టి ఇప్పుడు ఉన్న ఆప్షన్స్ అన్ని ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి మీ యొక్క ఆన్సర్ ఏమవుతుంది, ఈజీలీ యూ కెన్ ఆన్సర్, దట్ ఈస్ క్యాబినెట్ మిషన్. సో క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది ఇండియాకి వస్తుంది. ఆ క్యాబినెట్ మిషన్ ప్లాన్లో భాగంగానే మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూసేసి తర్వాత ఏంటంటే వీ క్యాన్ గో టు ద మచ్ మోర్ డీటెయిల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నాన్న. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ చూడండి, సో ఫైనల్ క్వశ్చన్, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా వాస్ అడాప్టెడ్. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు మనం అడాప్ట్ చేసుకున్నామంటే ఫైనల్గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, సారీ టు మై థాట్. సో ఇక్కడ చూడండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కంప్లీట్ చేసి అడాప్ట్ చేసుకుంది ఇప్పుడు. సో చూడండి, దాన్నే మనం ఏమంటామంటే కాన్స్టిట్యూషన్ డేగా కూడా సెలబ్రేట్ చేస్తున్నాం, కాన్స్టిట్యూషన్ డే. సో కాన్స్టిట్యూషన్ డేగా కూడా సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో దట్ ఈస్ నన్ అదర్ దాన్ 26th నవంబర్ 1946. ఇదే మీ యొక్క రైట్ ఆన్సర్. 26th నవంబర్నే మనము ఇప్పటికీ కూడా కాన్స్టిట్యూషన్ డేగా అనేది సెలబ్రేట్ చేస్తున్నాం. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం అన్నీ కూడా ఏంటంటే కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది చూసాం. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ గురించి, సో దానికి రిలేటెడ్ కంటెంట్ అనేది మనకి యూపీఎస్సీ రిలేటెడ్ వాట్ ఈస్ వాట్ అనేది చూద్దామా. యా, సో చూడండి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి పూర్తి వివరణ అనేది అందిస్తాను. సో మీరు మీ ఏ పాలిటీ బుక్లో చదివినా కానీ అంతకన్నా అద్భుతంగా అనేది మన ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇది ఎప్పుడు వచ్చింది, 1934లో ఎంఎన్ రాయ్, ఓకేనా. ఎంఎన్ రాయ్ గారు మొట్టమొదటిసారిగా మనకి ఇండియాకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది కావాలి అనేది చెప్తారు. సో అలాగే ఏంటంటే ఇది ఎలా ఫామ్ అవుతుంది అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటేనన్నా ఇట్ ఈస్ ఎ బాడీ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. అసెంబ్లీ అంటే ఏంటి, బాడీ ఆఫ్ రిప్రజెంటేటివ్. సో కొంతమందిని మనము రిప్రజెంట్ చేసేలాగా, ఓకేనా. సో మన దేశానికి కావాల్సిన విషయాన్ని రెడీ చేయడానికి వారిని మనము ఎస్టాబ్లిష్ అనేది చేసామని. సో అలాగే ఏంటంటే చూడండి, ఫస్ట్ ఎంఎన్ రాయ్ రైజ్ చేసిన తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని మళ్ళీ 1935కి కాంగ్రెస్ వచ్చేసి అఫీషియల్ డిమాండ్గా తీసుకుంటుంది. కాంగ్రెస్ ఏంటంటే డిమాండ్ చేస్తుంది, అంటే ఫస్ట్ కాంగ్రెస్ డిమాండ్ చేయదన్న ఐడియా ఇచ్చిందేమో ఎంఎన్ రాయ్. ఇచ్చిన తర్వాత ఏంటి ఈ ఐడియాని వచ్చేసి కాంగ్రెస్ కూడా డిమాండ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. తర్వాత ఏంటంటే ఈ డిమాండ్ని మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తుందంటే బ్రిటిష్ వచ్చేసి ఆగస్ట్ ఆఫర్లో, ఓకేనా. ఆగస్ట్ ఆఫర్ ఉన్నప్పుడు ఏంటంటే 1940లో వస్తుంది ఆగస్ట్ ఆఫర్. రైట్ ఇట్ క్లియర్. ఆగస్ట్ ఆఫర్ అనేది ఏంటంటే ఇది కొద్దిగా ఎలా ఉంటుందంటేనన్నా మీరు పాలిటీలో చదివితే సగం ఉంటుంది, మోడర్న్ ఇండియాలో చదివితే సగం ఉంటుంది. నా క్లాస్ ఎలా ఉంటుందంటే పాలిటీలో ఉన్న సగము, మోడర్న్ ఇండియాలో ఉన్న సగం రెండూ కలిపి చెప్తా కాబట్టి మీకు అద్భుతంగా అనేది ఈ సెషన్ ఉంటుంది. సో చూడండి, ఆగస్ట్ ఆఫర్ 1940లో వచ్చినప్పుడు ఫస్ట్ టైం బ్రిటిష్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది, ఓకేనా. బ్రిటిష్ అనేది ఒప్పుకుంటుంది, సరే మీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అవడానికి మేము ఆమోదిస్తాము అని చెప్తారు. సరే, అలాగే ఏంటంటే ఆమోదిస్తామంటారు కానీ అప్పుడు ఫామ్ కాదనమాట. మరి ఫామ్ అయ్యేది ఎప్పుడు, ఫస్ట్ టైం ఫామ్ అయ్యేది అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్. సో క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది ఎప్పుడు వస్తుందంటే మన ఇండియాకి వచ్చేసి 1946లో వస్తుంది. అప్పుడు ఏంటంటే అప్రూవ్డ్ అంటే ఫార్మేషన్. సో దాన్ని అనుసరించి ఏంటంటే మొట్టమొదటిసారిగా మనకి ఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫార్మేషన్ ఓకే. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలా ఫామ్ అవుతుంది, సో ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా. ఎలా ఒప్పుకున్నారు, ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా మేము ఫామ్ చేస్తాము అనేది ఒప్పుకున్నారు. అన్నీ ఒప్పుకున్న తర్వాత ఏంటంటే ప్రతి ప్రిన్స్లీ స్టేట్స్, ఓకేనా, ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ప్రిన్స్లీ స్టేట్స్ అంటే కొన్ని రాజ్యాలు ఇవన్నీ సపరేట్గా కొన్ని ప్రాంతాలు పరిపాలిస్తుంటారు కదా. సో అలాంటి ప్రిన్స్లీ స్టేట్స్ అందరూ కూడా వారి తరపు నుంచి కూడా రిప్రజెంటేటివ్స్, వారి తరపు నుంచి కూడా ఒక వ్యక్తిని అనేది పంపించడం అనేది జరిగింది. సో అలాంటి రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా రావడం అనేది జరిగింది. సో వాళ్ళందరూ కూడా వచ్చారు. సో వారి యొక్క మెయిన్ గోల్ ఏంటి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉన్న ప్రతి ఒక్కరి యొక్క గోల్ ఏంటి అంటే కాన్స్టిట్యూషన్, మన ఇండియాకి ఒక రాజ్యాంగాన్ని మనం రూపొందించాలి అనేదే వారి యొక్క మెయిన్ ఎయిమ్. సో అలాగే ఏంటంటేనన్నా, సో ఇది ఒక డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ని మేము రెడీ చేస్తాము. రెడీ చేసిన తర్వాత ఏంటంటే బ్రిటిష్ నుంచి పూర్తి పవర్ అనేది మా చేతుల్లోకి మేము తీసుకుంటాము అనేది క్లియర్గా అనేది
చెప్పారు నాన్న. సో ఇది యాక్చువల్గా ఏంటంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలా ప్రారంభమైందని. సో అసెంబ్లీలో ఎవరుంటారు, ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎవరుంటారంటే సుమారుగా 389 మెంబర్స్ ఉన్నారు నాన్న. 389 మెంబర్స్లో ప్రావిన్సెస్ నుంచి, ఓకేనా, ప్రావిన్సెస్ నుంచి కూడా ఏంటంటే 292 మెంబర్స్ ఉన్నారు. తర్వాత స్టేట్స్ నుంచి కూడా ఏంటంటే సుమారుగా 93 మెంబర్స్ ఉన్నారు. తర్వాత చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్, సిసిపి, చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ అంటారు, అందులో 3. తర్వాత ఏంటంటే బలూచిస్తాన్, ఓకేనా, బలూచిస్తాన్ నుంచి కూడా ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే 1. సో ఇది టోటల్ యొక్క స్ట్రెంగ్త్. సో అలాగే చూడండి, సో December 9th, ఓకేనా, December 9th 1946. సో ఇదేంటంటే ఫస్ట్ కన్వీన్డ్, అంటే మొట్టమొదటిసారిగా ఈ మీటింగ్ అనేది అందరూ కూడా జాయిన్ అయ్యారు. అంటే ఏంటి, మొట్టమొదటిసారిగా వీరు ఏంటంటే ఒక అంటే ఒక కమిటీ లాగా, అంటే ఒక అసెంబ్లీ లాగా మీటింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇందులో ఫస్ట్ ఎన్నుకోబడ్డారు, ఓకేనా, ఫస్ట్ ఎలక్టెడ్ ఎవరు. సో దాని యొక్క హెడ్ ఉంటారు కదా నాన్న, అంటే ఎవరినైనా కానీ ఆ కమిషన్కి హెడ్గా అపాయింట్ చేయాలి కాబట్టి అందులో ఏంటంటే ఫస్ట్ ఎలక్ట్ చేసినటువంటి డాక్టర్ సచిదానంద సిన్హా, ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్. సచిదానంద సిన్హాని ఎలా ఎలక్ట్ చేసుకున్నారు అంటే అతను పర్మనెంట్ కాదు, మొట్టమొదటిసారిగా ఇతను ఏంటంటే ప్రొవిషనల్ ప్రెసిడెంట్ అంటే తాత్కాలికమైన ప్రెసిడెంట్గా అనేది ఎన్నుకుంటారు. అంటే ఎన్నుకోవడం కాదు, ఇతని ప్రెసిడెంట్ చేస్తారు. ఎందుకంటే ఓల్డెస్ట్ మెంబర్, అక్కడ ఉన్న వారిలో వయసైన వారు ఎవరైతే ఉన్నారో వారిని తాత్కాలిక ప్రెసిడెంట్గా అనేది కండక్ట్ చేస్తారు. కానీ హెడ్ చేసిన తర్వాత ఏంటంటే సో అసెంబ్లీ అనేది ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు పర్ఫెక్ట్గా ఎవరో ఒకరిని పర్మనెంట్ చైర్మన్గా ఎన్నుకోవాలి. ఆ ఎన్నుకోవడం కోసం ఏంటంటే అందరూ కూడా ఎలక్ట్ చేస్తారు. సో అందరూ కూడా ఎలక్ట్ అనేది చేస్తారు. సో ఎలక్టెడ్ ఏంటంటే ఎవరిని చైర్మన్గా ఎన్నుకుంటారు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సో చూడండి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను చేసి వారు చైర్మన్గా అనేది ఎన్నుకుంటారు. సో తాత్కాలికంగా సత్యేంద్ర సిన్హా ఉన్నారు మొట్టమొదటి, ఓకేనా. సో మొట్టమొదటి చైర్మన్గా ఎవరయ్యారంటే సో కాల్డ్ రాజేంద్ర ప్రసాద్ అనేది అవుతారు. సో వీరిని ఏంటంటే 9th కన్వీన్ అయిన తర్వాత December 11, ఓకేనా, December 11, 1949 అంతా కూడా రాజేంద్ర ప్రసాద్ గారు సో కాల్డ్ ఈ అసెంబ్లీకి ఏంటంటే చైర్మన్గా అనేది అయిపోతారు అన్న. సో ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే ఈ అసెంబ్లీ అనేది 3 సెక్షన్స్గా విడిపోయి ఒక్కొక్క ప్రాంతాన్ని వాళ్ళు స్టడీ చేస్తూ వాటికి తగినటువంటి కమిషన్స్ కానీ ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉంటారు నాన్న. తర్వాత వీరు డ్రాఫ్టింగ్ అంతా చేసి ఫైనల్గా ఏంటంటే ఈ కమిషన్ అనేది కంప్లీట్ అయ్యి సో మీరు చూసారు అంటే సో నవంబర్, ఓకేనా, November 26, 1949 అంతా కూడా అడాప్ట్ చేసుకున్నారు నాన్న. సో అంటే కాన్స్టిట్యూషన్ అయిపోయినట్టు అందరూ కూడా అడాప్ట్ చేసుకున్నారు. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఫస్ట్ టైం వచ్చేసి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది అడాప్ట్ చేసుకుంటుంది. అంటే ఫైనల్గా డ్రాఫ్ట్ రెడీ అయిపోయి సైన్ అనేది చేస్తానన్న. సో మరింత వివరాలు అనేది మనం క్లాస్లో పాలిటీ అండ్ హిస్టరీ క్లాసెస్లో మీరు క్లియర్గా అనేది వింటారన్న. సో అక్కడ చూడొచ్చు. సో ఓవరాల్గా ఏంటంటే వాట్ ఈస్ రిక్వైర్డ్ బేసిక్ ఈరోజు చూసిన క్వశ్చన్కి సంబంధితమైన రిక్వైర్డ్ కంటెంట్స్ అనేది మనము ఒక ఫ్లో రూపంలో అనేది నేర్చుకున్నాం. సో తర్వాత చూసారు అంటే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన క్లాసెస్లో వింటున్నప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకుంటానన్నా. అంటే ఈ యొక్క కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ యొక్క ఛాలెంజెస్ ఏంటి, ముస్లిం లీగ్తో సమస్య ఏంటి, ఇందులో మెంబర్స్ ఏంటి, ఒక్కొక్కరికి రోల్స్ ఎలా ఉంటాయి, అలాగే ఏంటంటే పార్టీషన్ వల్ల ఇష్యూస్ ఏంటి, ఇండిపెండెన్స్ యాక్ట్ వల్ల ఇష్యూస్ ఏంటి, తర్వాత కాన్స్టిట్యూషన్ అమల్లోకి ఎప్పుడు వస్తుంది, వాళ్ళు అడాప్ట్ చేసుకున్న విషయాలు ఏంటేంటి, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక 1 hour క్లాస్ ఉంటుంది డీటెయిల్గా. అవన్నీ కూడా ఏంటంటే నార్మల్గా మన క్లాసెస్లో మీరు వింటారు కాబట్టి అక్కడ మీరు పొందొచ్చు నాన్న. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు మెన్షన్ ఇట్ నాన్న. సో ఇలాంటి అద్భుతమైన కంటెంట్ రెగ్యులర్గా MCQs ద్వారా నేర్చుకోవాలి, కంటెంట్ చూస్తూ ఉన్నాం అనుకున్నారంటే మర్చిపోకుండా కమెంట్ చేస్తూ ఉండండి. కీప్ ఫాలోయింగ్ అండ్ గివ్ ఎ లైక్ ఇఫ్ యూ లైక్ ద వీడియో. అలాగే చూడండి, డోంట్ మిస్ టు గెట్ దిస్ NCERT ఫౌండేషన్ కోర్స్. మీకోసం మనం అందిస్తున్న అద్భుతమైన NCERT ఫౌండేషన్ కోర్స్ అనేది మిస్ అవ్వద్దు. మీ ప్రిపరేషన్ అనేది ఎంతో అద్భుతంగా అనేది కొనసాగుతుందన్నమాట. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.